ఆగని యుద్ధం ఆగమవుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు. సో జనరల్గా ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది స్టూడెంట్స్, చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే నా జాబ్ ఎప్పుడు పోద్దు, యుద్ధం వల్ల నాకు ఏదో అయిపోతుంది. సో మొన్న ఏఐ వచ్చినప్పుడు, ఆంథ్రోపిక్ ఏఐ వచ్చినప్పుడు కూడా దాదాపు అంటే ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కుప్పగూలిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క స్టాక్ మార్కెట్ అనేది అండ్ యావరేజ్ పెద్ద కంపెనీస్ కూడా 6 to 7% లాస్ అయింది. దాదాపు కొన్ని లక్షల కోట్లు లాస్ అయింది. దానికి సంబంధించి చాలా చూసాం. అయితే ఒక విషయం అందరూ అర్థం చేసుకోవాలి. ఏఐ వచ్చింది, ఉద్యోగాలన్నీ పోతున్నాయి. ఇంకా మనకు ఇప్పుడు కొత్తగా నేర్చుకొని పీకేదేముంది, చేసేదేముంది ఇలా అనుకుంటూ ఉంటారు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీరు అదే టైంలో మీరు జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేసి, లేకపోతే మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు, లేకపోతే ఇంకో చోట జాబ్ వచ్చిన వాళ్ళు, నాకు జాబ్ వచ్చిందని కానీ, జాబ్ పోర్టల్స్లో జాబ్ పోస్టింగ్స్ కానీ, లేకపోతే జాబ్ వచ్చి శాలరీ పెరిగిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ మనకు కనపట్టలేదా? ఎందుకని ఈ నెగిటివ్ ఆస్పెక్ట్లోని మనం ఆలోచిస్తాము? చాలామంది అంటే తెలియకుండానే వాస్తవానికి కొంచెం ఫాస్ట్గా కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది ఇంకా బాగా స్ప్రెడ్ చేస్తాం. మీరు విషయం తెలుసుకోండి. ఆ న్యూస్ తెలుసుకోవడం తప్పు అని నేను అన్నాను, కానీ అట్ ది సేమ్ టైం మనం చేసే పని ఎందుకు ఆపాలి? అట్ ది సేమ్ టైం కోర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా అజెంట్ ఆపేసేసి వీడియోస్ చూసుకుంటూ అబ్బా ఇరాన్ని దుమ్ము దులిపింది, ఇరాన్ లేకపోతే ఇజ్రాయెల్ దుమ్ము దులిపింది, రక్షణ మంత్రిని పెట్టిన 2 రోజులకి లేపేసింది, అబ్బా ట్రంప్ మామూలుగా చేస్తలేడు, ఇండియా మాత్రం సైలెంట్గా ఉంది, సమయం కోసం మా దగ్గరకు వస్తే చేస్తానని చెప్పి వెయిట్ చేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దట్ ఈస్ న్యూస్, ఓకే కాదనట్లేదు. మన రెగ్యులర్ లైఫ్లో యుద్ధం వచ్చిందని మనం బ్రేక్ఫాస్ట్ చేయడం ఆపేసామా, లంచ్ చేయడం ఆపేసామా, మంచినీళ్ళు తాగడం ఆపామా, నిద్రపోవడం ఆపామా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం ఆపామా? 3 పూట్ల తింటున్నాం కదా. యుద్ధం వచ్చిందని టెన్షన్తో ఇంకా ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు నాలాంటి వాళ్ళు. అరే ఏమవుతుందిరా, ఎడిపోతుంది, వరవాళ్ళు 3 దారి తీస్తే మన సమాజం ఏమైపోద్ది, జనాలు ఏమైపోతారు, నేనేమైపోతాను, ఆ జనాల్లో ఉన్న నేనేమైపోతాను, నా ఫ్యామిలీ అయిపోద్ది. సరే అది వేరే విషయం, కానీ ఆపుతున్నామా అంటే అనుకోవచ్చు రేపు ఉంటుందో లేదో తెలియదు కదా. రేపటిదాకా అయితే బతకాలి కదా. రేపు ఉంటుందో లేదో తెలియదు, లేకపోతే రేపు ఎప్పుడో ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియదు. అప్పటి వరకు అయితే మనం సర్వే అవ్వాలి కదా. ఆ సర్వే అవ్వాలి అంటే మనం స్కిల్ నేర్చుకోవాలి కదా. స్కిల్ నేర్చుకోకుండా మనం టైం వేస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయాలి. ఏది వచ్చినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రోడ్డు మీద. అంటే వాస్తవానికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని ఇండస్ట్రీ లాగే అన్నిటికంటే పెద్ద ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకే, ఏది ఆగదు. మనం బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆగము, లంచ్ చేయకుండా ఆగము, డిన్నర్ చేయకుండా ఆగము, స్నాక్స్ కూడా తింటాము, పడుకుంటాము, అన్నీ చేస్తాం. కానీ కెరీర్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. ఎందుకు అలాగా? ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది, నా పని నేను చేసుకుంటూ పోతున్నా, మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, కంపెనీలు ఉన్నాయి, ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు. కిరాణా సామాను వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, కొత్త కిరాణా సామాన్లు తెచ్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు, అయిపోయింది. ఏ బిజినెస్ సాగుతుంది, ఏ ఎంప్లాయీస్ ఆగుతున్నారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ సీరియస్గా కోర్స్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇంకా డైలమాలు పడతారు. ఇప్పుడు కంటిన్యూ చేయాలా వద్దా, నేర్చుకోవాలా వద్దా, ఇప్పుడు ఏం జాయిన్ అవుతాం కోర్సు, జాయిన్ అవ్వు, సరే డబ్బులు అంటే జాయిన్ అవ్వు, లేకపోతే ఆన్లైన్లో ఫ్రీగా నేర్చుకో, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. డబ్బులు పెట్టే సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలని నేను లేదు. నీ దగ్గర దమ్ము ఉంటే, నువ్వు కష్టపడగలిగితే, నువ్వు ఆన్లైన్ రిసోర్సెస్ యూజ్ చేసుకొని మంచి జాబ్ కొట్టుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్లో అంతా అవైలబిలిటీలో ఉంది. కానీ నేను ఏమంటున్నానంటే ఆపొద్దు. మన డైలీ లైఫ్ స్టైల్ మారినప్పుడు అంతకంటే ఇంపార్టెంట్ ఈ కెరియరు. రేపు పోతామా ఉంటామా, రేపు ఉద్యోగం ఉంటుందా లేదని సెకండరీ. రేపటిదాకైతే సర్వే అవ్వాలి కదా. ఆలోచించండి. ఆగని యుద్ధం ఆగమవుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు. నిజంగా కొంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది, మనము రెగ్యులర్ యాక్టివిటీ, మనం ఏం పని చేస్తున్నామో, మరి ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో ఆ కోర్స్ కంటిన్యూ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ముందుకెళ్ళండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో మనందరికి అర్థమయ్యే భాషలో అమ్ముళ్ళు కానీ మా సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా చెప్తాను, అలాగే ఒకవేళ నాకంటే పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే అన్నలకైనా కానీ సో నేను ఎలా చెప్తానో అలా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఒకసారి మీరు ఆలోచన చేయండి. కీప్ గోయింగ్. ఓకే.